ప్రైజ్ లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచు కొరకు ఒక చిన్న మాట. మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 9వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. దేవుడు ఆశగల వారి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి ఆశను కలిగి ఉన్నప్పటికీ ఆ ఆశ దేవునికి అంగీకారంగా ఉన్నట్లయితే, అది ఉద్యోగ విషయంలో అయినా, ఒక మంచి ఉద్యోగం కలిగి ఉండాలి అన్న ఆశ కలిగి ఉన్నావా? లేకపోతే నా జీవితంలో వివాహం ఒక దైవికమైన స్త్రీతో, ఒక దైవికమైన పురుషునితో నాకు వివాహం కావాలి అని ఆశ కలిగి ఉన్నావా? నాకున్న అప్పులు తీరాలి అన్న ఆశ కలిగి ఉన్నావా? నా కుటుంబం కట్టబడాలి దేవునిలో అన్న ఆశ కలిగి ఉన్నావా? నువ్వు ఎటువంటి ఆశలు కలిగి ఉన్నప్పటికీ ఒకటి గుర్తుంచుకో, నీ ఆశ దేవునికి అంగీకారంగా ఉన్నట్లయితే, నీ ఆశ దేవునికి యోగ్యకరంగా ఉన్నట్లయితే తప్పక నీ ఆశను తీర్చగల దేవుడుగా ప్రభు ఉన్నాడు. ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, మేలులతో మన హృదయాన్ని నింపే దేవుడండి. నువ్వు ప్రభుని నీకున్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు గట్టిగా ప్రభువుని పట్టుకుంటే ఆయన నీ హృదయాన్ని ఉప్పొంగ చేసే గొప్ప కార్యాలు చేస్తాడు. నీ సంతోషం అధికమయ్యేలాగా గొప్ప మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడుగా ప్రభు ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రభు నీ నుంచి ఆశపడుతుంది ఏంటంటే, నీ ఆశ ఉంది, బాగానే ఉంది, కానీ ఆశ గల ప్రాణాన్ని తీర్చే దేవుని యొద్దకు వచ్చి నీ ఆశను దేవుని యొద్ద చెప్పుకొని, దేవుని యొద్ద ఒక దృఢమైన తీర్మానం తీసుకొని ప్రభు కొరకు స్థిరంగా నమ్మకంగా నువ్వు బ్రతికినట్లయితే నీ ఆశను తీర్చే దేవుడుగా ప్రభు ఉన్నాడు. ఆయన ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, మేలులతో మన హృదయాన్ని నింపేవాడు అన్న విషయాన్ని గమనించి ప్రభువుని ఆశ్రయించు. ప్రభు యొద్ద నీ ఆశను చెప్పుకో. ప్రభు ఇచ్చు ఆశీర్వాదాన్ని, ప్రభు ఇచ్చు మేలులను పొందుకోవడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.